మొదలయ్యాయి. ఆ కష్టాలకు గురైంది మా హమాలి సివిల్ సప్లై వర్కర్స్. రెక్కాడితేనే కానీ డొక్కనండని హమాలి కార్మికులం. మేమేం అడుగుతున్నామంటే, అయ్యా గత ప్రభుత్వ ఆదేశాలు, గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కేవలం గత ప్రభుత్వం కేవలం ఈ రవాణా ఛార్జీ మిగిలి కోసం ఈ కాకినాడ జిల్లాలో ఉన్న 7 MLS పాయింట్స్లో 2 పాయింట్స్, ఒకటి గొల్లప్రోలు, 2 దివిలి, ఈ 2 ప్రాంతాలని కొన్ని ప్రాంతాల్లో మిర్చి చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో వీటిని కలపడం వల్ల సుమారు 40 సంవత్సరాలుగా ఈ MLS పాయింట్స్ నేను నమ్ముకున్న మా హమాలి కార్మికులకి ఇవాళ ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుటుంబాలు సైతం ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మేము అధికారులను కలిసాం, ఆందోళన చేస్తున్నాం, అయినా సరే నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పాత సీసాలో కొత్త సారా ఉన్నది తప్ప విధానాలు మారతా లేదు. అందుకనే ప్రభుత్వం మారినా, పాలన మారినా, పాత ప్రభుత్వ ఆలోచన విధానాలు, ఆదేశాలు అన్నీ మారాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ పిఠాపురం నియోజకవర్గంలో హమాలీల యొక్క కష్టాలను అర్థం చేసుకుని పాత పద్ధతుల్లో కొనసాగించి ఈ దివులు, గొల్లప్రోలు, MLS స్టాక్ పాయింట్స్ కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. గత ప్రభుత్వ ఆదేశాలన్నీ రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా హమాలీలకి ఉపాధి భరోసా కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తోకల ప్రసాద్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి.